అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. మీనరాశి వారికి ఆగస్టు నెల ఏలినాటి శని ప్రభావం, శనివర్తు రాహు, కుజవర్తు కేతు అని ఇందాక చెప్పుకున్నాం. ఏ రాశి గురించి చెప్పుకున్నామో ఇందాక కుజవర్తు కేతు అనేది ఒక రాశి గురించి చెప్పుకుని, కేతు గ్రహము ఉన్నది అంటే కన్యా రాశి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మీనరాశి వారి గురించి ఎక్కువగా చెప్పుకోవాలి అంటే ఏలినాటి శని ప్రభావం కలిగి ఉంది. రాహుగ్రహము కూడా జన్మస్థానమైన మీనరాశిలో ఉన్నాడు. జన్మస్థానంలో మీనరాశిలో ఉన్నందువల్ల ఎప్పటి వరకు మీనరాశి వారికి మనమైతే నా అనాలిసిస్ ప్రకారంగా శుభ ఫలితాలు చెప్పకూడదు. ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్న వారికి ఉన్న దాన్ని కొంచెం వల్ల మీనరాశికి శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయని చెప్పలేదు. చాలామంది ఏదేదో కోటీశ్వరులు 100 కోట్లు 200 కోట్లు సంపాదన వచ్చేస్తుంది, ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలిగేస్తుంది, ఇంకొక వ్యాపారం వల్ల మీకు ఇది వచ్చేస్తుంది, మీరు ఊహించని ధనాలు కలుగుతాయి, ఊహించలేనంతవంటి శుభదాయకాల ఫలితాలు వస్తున్నాయని చెప్పేస్తున్నారు. నేను ఆశ్చర్యపోతానే ఉన్నాను. అవి ఏం జరుగుతున్నాయి? ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? ఏ యొక్క శుభగ్రహ దృష్టి మీనరాశి మీద ఉంది? మీనరాశికి ఆధిపత్యాన్ని వహించిన గురుడు ఎక్కడున్నాడు? గురుని మీద ఏ గ్రహ దృష్టి ఉంది? ఎక్కడ ఏది కనపడతలేదు. అయ్యో, శుభగ్రహ దృష్టి ఉంది, శుభదాయకమైన ఫలితములు పొందుతున్నాడు గురుడు ఉన్న మీనరాశికి ఆధిపత్యాన్ని వహించింది కోదండ మీనర్యోర్ మంత్రి. ధనుసు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించింది గురువు. గురువు ఎక్కడున్నాడు? శత్రుస్థానమైన వృషభ రాశిలో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? మిత్రుడైన కుజునితో ఉన్నాడు. అయితే కుజునితో ఉండమంటే ఉపయోగకరమైన ఫలితములు పొందుతున్నారా మీనరాశి వారు? 100కి 90% పొందటం లేదు. 100కి 90% ఉపయోగకరమైన పరిస్థితి మనలేదు. వీళ్ళకి వస్తాదన్నది చేతికి రాదు. చేయాలనుకున్న పని సంపూర్ణంగా చేయలేరు. అనుకున్న పని ఏది జరగని పరిస్థితి వస్తుంది. ధనానికి కడు ఇబ్బందులు పడతారు. మోసగారితనానికి గురి అయిపోతున్నారు. నమ్మించి మోసం చేసేస్తున్నారు. అలాగే ఏలినాటి శని ప్రభావం అంటే ఇప్పుడు శని ఎక్కడున్నాడు? కుంభరాశిలో ఉన్నాడు. తదుపరి మీనరాశిలోకి వస్తాడు, జన్మంలోకి వస్తాడు. అప్పుడు వచ్చేది అనారోగ్యమైన స్థితికి చేరిపోతున్నారు. ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఇటువంటి నష్టదాయకమైన ఫలితముల్లో మీనరాశి వారు ఉంటే కొంతమంది జ్యోతిష్యులు చాలా మటుకి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు, ఎంతో మంచి లాభాలు పొందుతున్నారు అంటున్నారు. అయితే జీవితకాలంలో అంత ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలు ప్రతిరోజు ఉతికి ఆరేసేస్తానంటే ఎవడ ఏం చేయలేడు. కానీ దేనికైనా విరామ సమయం ఉంటుంది, ఒక విరామం ఉంటుంది. ఆ విరామం ఈ రాశి వారికి కూడా మధ్యలో ఉంది. కాస్తంత వెసులుబాటుతనాన్ని ఇస్తున్నాడు. ఆ వెసులుబాటుతనాన్ని మనం ఉన్నతమైన స్థితిగా తీసుకెళ్ళకూడదు. వెసులుబాటుతనాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? ఎక్కడ వేసుకోగా అక్కడే ఉంది అనే పరిస్థితి. ఈ మీనరాశిలో పుట్టిన ప్రతి వారు కూడా ఉద్యోగ రంగంలో ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నా కూడా అధికారులతో చివాట్లు తినడము, లేకపోతే మర్యాద పూర్వకమైన మాటలు లేకపోవడము, వాళ్ళు కొద్దిగా మాటలు మాట్లాడడం ఎదుటి వాళ్ళు, అటువంటి భావాలు జరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన అవగాహన మాత్రం బాగుంది. భార్యాభర్తల మధ్యన అవగాహన బాగుంది, పర్వాలేదు, గొడవ పడతలేదు, కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు, అన్యోన్యంగానే ఉన్నారు. ఇక సమయానికి రావలసినది చేతికి రాక ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు. అలాగని చెప్పేసి ప్రతిసారి అలాగ ఉన్నదా? మీనరాశికి
శుక్రుడు ఉన్న స్థానము షష్టమ స్థానమైన తృతీయ అష్టమాధిపత్యాన్ని వహించిన మీనరాశికి 3వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు. మీనరాశికి శుక్రుని స్థానం ఉచ్చస్థానం, ఆయన 6వ స్థానంలో ఉన్నాడు. శత్రుభావత స్థానంలో ఉండిపోయాడు. అందువల్ల శత్రువులు పెరుగుతున్నారు. శత్రువులు అంటే ఎవరు శత్రువులు? నీకు బంధువర్గమే శత్రువులుగా మారుతున్నారు. ఎవరు బయటోడు శత్రువు అవ్వట్లేదు, నీ బంధువర్గమే శత్రువులుగా మారుతున్నారు. నీవు ఉన్నతను చూసి వారవలేకపోతున్నారు. నిన్ను ఎలాగైనా నొక్కియాలి, ఈయన ఎలాగైనా తొక్కియాలి, నష్టపరిచేయాలి, కష్టపెట్టేయాలి. బంధువర్గం వాళ్ళే. బయటోడు ఎవడో బాధపడుతున్నాడు, బాగుపడుతున్నాడు అంటే మనకి ఆడికి ఉందే బాగుపడుతున్నాడు అనుకుంటారు, కానీ అంతకంటే మించి ఏముండదు. మన మిత్రవర్గం వాళ్ళు కూడా చేయరు. శత్రువర్గంగా ఉండదంటే బంధువర్గం. ఈ బంధువులే మనల్ని చూసి అసూయ, నష్టం. అటువంటి స్థితి ఈ యొక్క మీనరాశి వారికి ఇప్పుడు కలుగుతుంది. అయితే ఈ ఆగస్టు నెలలో ఎంతటి కష్టదాయకమైన స్థితిలో ఉన్న శుభదాయకమైన పనులు చేయాలి. వీళ్ళు శుభ కార్యక్రమములు చేయాలి అంటే ఖర్చు పెట్టాలి. డబ్బేదయ్యా ఖర్చు పెట్టడానికి? ఇది ఒక డౌటే. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఒక వివాహానికి కానీ ఒక ఇల్లును కానీ కొనాలి అనే యోగం జాతకుడికి ఉన్నప్పుడు ధనంతో సమాధానం లెక్కలేదు. ధనంతో సమస్య లేదు. అది ఎలా వస్తుందో ఎలా రాదు అన్నది తెలీదు, ఆశ్చర్యకరంగా వస్తుంది. అలాగా ఈ యొక్క శ్రావణ మాసంలో శుభ కార్యక్రమములు చేయడానికి ఎక్కువ అవకాశం మీనరాశి వారికి ఉంది. మంచిది. శుభ కార్యక్రమం చేస్తున్నారంటే మంచిదే. శుభం చేయడం మా మామ చిన్నదా, విశేషమైన విధానం. శుభ కార్యక్రమం చేశాడు అంటే కొన్ని దానాలు కూడా ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. శుభ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కొన్ని దానాలు జరుగుతున్నాయి. ఇది తెలియకుండా, ఈ మీనరాశి వారికి తెలియకుండా. ఏంటి ఆ దానం? అన్నదానం, వస్త్రదానం, ధనదానం, ధనం, ఇంకా రకరకాల. ఒక వివాహం జరుగుతుంది అంటే ఆ వివాహానికి ఎంతమంది బాగుపడుతున్నారో అంతమందికి అన్ని దానాలు వెళ్ళినట్టే. అటువంటి దానాలు చేస్తున్నారు. దానాలు చేస్తున్నప్పుడు దాన ఫలితం ఊరినే పోద్దా? దాన ఫలితం ఊరినే పోదు, రావాలి ఆ ఫలితం అంత. కాబట్టి ఉధృతం తగ్గించేస్తుంది. అష్టమ శని, ఏలినాటి శని ప్రభావము ఉధృతని కుంటుపరుస్తుంది అంటే తగ్గుతుంది. పర్వాలేదు, ధ్యానం చేస్తాం. మళ్ళీ కొంత తప్పులు కూడా చేశారు, కొంత తప్పులు చేయాలి, తప్పదు. ఇప్పుడు ఏదో కార్యక్రమం చేయాలంటే ధనం లేకపోతే కొంత అప్పు చేస్తాం, అప్పు చేస్తారు. అలాగని చెప్పి అప్పు తీర్చలేకుండా బాధల్లో పడిపోతారా జీవితంలో? కాదు. ఎప్పుడూ కూడా ఒకటి గమనించండి, పగలైన తర్వాత రాత్రి వస్తుంది. రాత్రి శాశ్వతంగా నిలబడిపోతుంది, మళ్ళా పగలొస్తుంది. ఆది సోమవారం నుంచి లెక్క పెట్టుకుంటే శనివారంతో క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఆదివారం స్టార్ట్ అవుతుంది. అక్కడితో ఆగిపోలేదు, కాలగమనం ఆగదు. అలాగే చెడుతత్వమైన పరిస్థితి కలిగి ఉన్న, ఏలినాడు శని ప్రభు ఉన్న తర్వాత వెళ్తా ఈ యొక్క శని భగవానుడు ఇచ్చే ఫలితము ఇంత అంతా కాదు, శుభదాయకమైన ఫలితములు ఇస్తారు. ముఖ్యముగా ఈ మీనరాశి వారికి చెప్పదగినటువంటి ఫలితం ఏంటంటే, ఇక్కడ ఆరోగ్య సమస్యను జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలోని అజాగ్రత్తలు పడకండి. చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. ప్రతి విషయంలోనే కూడా జాగరూకతను పాటించండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఎదుటివారు చెప్పే పాటని గుడ్డిగా నమ్మకండి, నమ్మినట్టు నటించండి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరం పెంగన్, కనికెళ్ళ నిజము తెలిసిన మనుజుడి పో నీతిపరుడు మహిళ సుమతి అన్నట్టు ఆడు చెప్పేది మొత్తం పూర్తిగానండి. ఒక నవ్వుని తప్పకుండా చేస్తాను, నీకు నువ్వు చెప్పింది నేను చేస్తాను అని ఓ నమస్కారం పెట్టండి, తప్పలేదు. నమస్కారం పెట్టినందుకు మాత్రం మనం చిన్నవాళ్ళు అయిపోం, ఆడేం పెద్దలు ఇప్పుడు. కానీ అవకాశాన్ని బట్టి
కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోని ఉండాలి. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనవలు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇది మాత్రం పాటించండి. ఎప్పుడు మాట్లాడే మాటలు అప్పుడే మాట్లాడండి. ఎదుటి వాళ్ళ మనసులో నొప్పించకుండా మాట్లాడండి. ఈ మీనరాశి వాళ్ళు ఈ యొక్క ఆగస్టు నెలలో ఇలా చేస్తే ఆ తర్వాత నుంచి కూడా ఉన్నతమైన ఫలితాలు మీరు పొందడం అనేది జరుగుతుంది. శుభదాయకమైన ఫలితాలు కూడా మీరు పొందుతారు. ఇది ఈ ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఉన్న ఫలితాలు. ఆగస్టు నెలలో మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు పొందుతారంటారు? మీనరాశి వారు ఆగస్టు నెలలో చేయవలసిన ఫలితములు ఏమిటంటే, ముఖ్యముగా శ్రీ దత్తాత్రేయ దక్షిణామూర్తిని పూజించండి. దత్తాత్రేయుడికి ఆగస్టు నెల పూర్తిగా రోజు పాలాభిషేకం చేయమన్నా కదా, 4 రోజులు చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అనుకుంటాం. ఏమవుతావు, ఒక గ్లాసు పాలు పట్టుకెళ్ళండి దత్తాత్రేయుడి గుడి దగ్గరికి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ పంతులు గారు చెప్తే పోయిందని చెప్పండి, ఆయన పోతారు. పొద్దున్నే పట్టుకెళ్ళండి, ఉదయకాలాన్ని తీసుకెళ్ళాలి. ఎప్పుడో మధ్యాహ్నం తీసుకెళ్తానంటే పోయారు, అక్కడికి అలంకరణలు అయిపోతాయి. ఆ పొద్దున్నే తీసుకెళ్తే చేస్తారు. ఆ గ్లాసు పాలు, ఆవు పాలు పట్టుకెళ్ళండి. ఇంత పెద్ద గ్లాసుతో పట్టుకెళ్ళగలరు, చిన్న గ్లాసు పట్టుకెళ్ళండి. ఆవు పాలు తీసుకెళ్ళి పోయించండి, ఓ నమస్కారం చేయండి. వీలైతే కొబ్బరికాయ కొట్టండి, లేదు కొబ్బరికాయ కూడా లేదు, నమస్కారం చేసుకోవచ్చండి. దత్తాత్రేయుడు గుడి అంటే మన షిరిడి సాయి గుడిలో కంపల్సరీగా దత్తాత్రేయుడు ఉంటాడు. దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి అది చేయండి. తదుపరి దక్షిణామూర్తిని పూజించండి, దక్షిణామూర్తిని ఆరాధించండి. దక్షిణామూర్తికి మందార పువ్వుల మాల వేయండి. మందారాలతోటి దక్షిణామూర్తిని చూస్తే ఆయన సంతుష్టుడైపోతాడు. ఆ యొక్క విధంగా మీనరాశి వారు చేసుకోవాలి. అలాగే ఇంకా వీలైతే మీనరాశి వారు ఈ యొక్క శని ప్రభావంగా ఉంది కాబట్టి ఒక శనివారం నాడు, శ్రావణ మాసం ఆఖరి శనివారం, గుర్తుపెట్టుకోవాలని విషయం, శ్రావణ మాసం ఆఖరి శనివారం దోసిట నువ్వులను నదీ గర్భంలో కలపండి, నమస్కరించి నదీ గర్భంలో వేయండి. ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో మీనరాశి వారికి ఉన్న ఏలినాటి శని ప్రభావములు కూడా సన్నగిల్లి మొత్తం పోతాయి అని కాదు, సన్నగిల్లతాయి, నెమ్మది పడతారు, స్వస్థత చేకూరుతారు. అటువంటి ఫలితము చెయ్యాలి. కాబట్టి ఈ మీనరాశి వారు కూడా నేను చెప్పిన ఫలితములను తూచా తప్పకుండా ఆచరిస్తూ చేశారంటే సర్వకాల సర్వస్థల యందు కూడా శుభ ఫలితములను పొందుతూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతారన్నది నిజం. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.